మన ప్రభువు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీతో పాటు సంతోషిస్తాడు. నువ్వు కన్నీళ్లు కారుస్తున్నప్పుడు నీతో పాటు కన్నీళ్లు కారుస్తాడు. నువ్వు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆయన నిన్ను చేరదీస్తాడు. ఓదార్చే వాళ్ళు లేనప్పుడు ఆయన నిన్ను తన గుండెకు హత్తుకుంటాడు. అంత మంచి దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. సహోదరి సహోదరులు, మీ జీవితంలో ఏ ప్రార్థనకు జవాబు రాకపోతే కన్నీటి ప్రార్థనకు, మూలుగుల ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు వస్తుంది. ప్రయత్నం చేసి చూడండి. చేజారిపోయింది అని దేని గురించి అయినా అనుకుంటున్నారా? దాని సంగతి ప్రభువు చెప్పండి. అయ్యా చేజారిపోయింది, ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, పొలం కావచ్చు, ఆస్తి కావచ్చు, వ్యాపారంలో లాభం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదైనా సరే చేతికి వచ్చినట్టుగా వచ్చి చేజారిపోయింది అనుకోండి, నిరాశ నిస్పృహ సహజంగా ఉంటుంది. కానీ మీకు శుభవార్త, ఏదైనా చేజారిపోయిందని తీసుకొచ్చి మళ్ళీ నీ చేతిలో పెట్టగలిగిన మహాశక్తి నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉంది. కాబట్టి నిరుత్సాహపడకండి. ఇక నా పని అయిపోయింది అనుకోకండి. ఒకవేళ నీ పని నిజంగానే అయిపోయినట్లయితే, నీ పని అయిపోతుందేమో కానీ నేను ప్రకటిస్తున్నటువంటి దేవునికి సర్వశక్తి ఉంది. ఆయన ఏమైనా చేయగలడు.